తెలుగు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్ ప్రపంచానికి స్వాగతం. మొదటి ప్రశ్న. పార్వతీదేవికి దుర్గ అనే పేరు ఏ రాక్షసుడిని సంహరించడం వల్ల వచ్చింది? ఏ. మహిషాసురుడు, బి. రక్తబీజుడు, సి. దుర్గమాసురుడు, డి. భండాసురుడు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. మహిషాసురుడు, బి. రక్తబీజుడు, సి. దుర్గమాసురుడు, డి. భండాసురుడు. సరైన సమాధానం సి. దుర్గమాసురుడు. సమాధానం మరొకసారి. సి. దుర్గమాసురుడు. రెండవ ప్రశ్న. దుర్గమాసురుడు బ్రహ్మదేవుని నుండి ఏ వరాన్ని పొంది బలవంతుడయ్యాడు? ఏ. 4 వేదాలను తన ఆధీనంలో ఉంచుకునే వరం, బి. అమరత్వం, సి. దేవతలందరినీ ఓడించే శక్తి, డి. స్త్రీల చేతిలో మరణం లేకుండా ఉండటం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. 4 వేదాలను తన ఆధీనంలో ఉంచుకునే వరం, బి. అమరత్వం, సి. దేవతలందరినీ ఓడించే శక్తి, డి. స్త్రీల చేతిలో మరణం లేకుండా ఉండటం. సరైన సమాధానం ఏ. 4 వేదాలను తన ఆధీనంలో ఉంచుకునే వరం. సమాధానం మరొకసారి. ఏ. 4 వేదాలను తన ఆధీనంలో ఉంచుకునే వరం. మూడవ ప్రశ్న. లోకంలో కరవును నివారించేందుకు అమ్మవారు తన కళ్ల నుంచి కన్నీరు కురిపించి శాకాలను సృష్టించిన రూపాన్ని ఏమంటారు? ఏ. శాకంబరీ దేవి, బి. కాళికాదేవి, సి. లలితాదేవి, డి. గాయత్రీదేవి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. శాకంబరీ దేవి, బి. కాళికాదేవి, సి. లలితాదేవి, డి. గాయత్రీదేవి. సరైన సమాధానం ఏ. శాకంబరీ దేవి. సమాధానం మరొకసారి. ఏ. శాకంబరీ దేవి. నాలుగవ ప్రశ్న. దుర్గమాసురుడిని సంహరించేందుకు పార్వతీదేవి ధరించిన ఉగ్రరూపం ఏది? ఏ. సరస్వతీదేవి, బి. దుర్గాదేవి, సి. లక్ష్మీదేవి, డి. బాలా త్రిపురసుందరి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. సరస్వతీదేవి, బి. దుర్గాదేవి, సి. లక్ష్మీదేవి, డి. బాలా త్రిపురసుందరి. సరైన సమాధానం బి. దుర్గాదేవి. సమాధానం మరొకసారి. బి. దుర్గాదేవి. ఐదవ ప్రశ్న. దుర్గమాసురుడు వేదాలను ఎక్కడ దాచిపెట్టాడని పురాణాలు చెబుతున్నాయి? ఏ. సముద్ర గర్భంలో, బి. వైకుంఠంలో, సి. పాతాళలోకంలోని రహస్య గుహలో, డి. ఆకాశంలో. ఆప్షన్స్ మరొకసారి. ఏ. సముద్ర గర్భంలో, బి. వైకుంఠంలో, సి. పాతాళలోకంలోని రహస్య గుహలో, డి. ఆకాశంలో. సరైన సమాధానం సి. పాతాళలోకంలోని రహస్య గుహలో. సమాధానం మరొకసారి. సి. పాతాళలోకంలోని రహస్య గుహలో. ఆరవ ప్రశ్న. దుర్గ అనే పదానికి ఆధ్యాత్మికంగా అర్థం ఏమిటి? ఏ. సంపదను ప్రసాదించేది, బి. విద్యను ప్రసాదించేది, సి. శాంత స్వరూపిణి, డి. అజేయురాలు, కష్టాల నుంచి రక్షించే కోట. ఆప్షన్స్ మరొకసారి. ఏ. సంపదను ప్రసాదించేది, బి. విద్యను ప్రసాదించేది, సి. శాంత స్వరూపిణి, డి. అజేయురాలు, కష్టాల నుంచి రక్షించే కోట. సరైన సమాధానం డి. అజేయురాలు, కష్టాల నుంచి రక్షించే కోట. సమాధానం మరొకసారి. డి. అజేయురాలు, కష్టాల నుంచి రక్షించే కోట. ఏడవ ప్రశ్న. దేవీ భాగవతం ప్రకారం దుర్గమాసురుడు ఎవరి కుమారుడు? ఏ. రురుడు అనే రాక్షసుడు, బి. హిరణ్యాక్షుడు, సి. తారకాసురుడు, డి. రావణుడి బంధువు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. రురుడు అనే రాక్షసుడు, బి. హిరణ్యాక్షుడు, సి. తారకాసురుడు, డి. రావణుడి బంధువు. సరైన సమాధానం ఏ. రురుడు అనే రాక్షసుడు. సమాధానం మరొకసారి. ఏ. రురుడు అనే రాక్షసుడు. ఎనిమిదవ ప్రశ్న. దుర్గమాసురుడిని సంహరించిన తర్వాత అమ్మవారు దేవతలకు ఏమి తిరిగి అప్పగించారు? ఏ. అమృతం, బి. ఐరావతం, సి. స్వర్గ సింహాసనం, డి. 4 వేదాలు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. అమృతం, బి. ఐరావతం, సి. స్వర్గ సింహాసనం, డి. 4 వేదాలు. సరైన సమాధానం డి. 4 వేదాలు.
సమాధానం మరొకసారి డి 4 వేదాలు. 9వ ప్రశ్న దుర్గాదేవి దుర్గమాసురుడిని సంహరించడానికి ఏ వాహనంపై అధిరోహించింది? ఏ ఉగ్రమైన సింహం, బి హంస, సి గరుడుడు, డి నంది. ఆప్షన్స్ మరొకసారి ఏ ఉగ్రమైన సింహం, బి హంస, సి గరుడుడు, డి నంది. సరైన సమాధానం ఏ ఉగ్రమైన సింహం. సమాధానం మరొకసారి ఏ ఉగ్రమైన సింహం. 10వ ప్రశ్న హిందూ సాంప్రదాయం ప్రకారం గోమాత శరీరంలో ఎంతమంది దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు? ఏ 33,000 మంది, బి 100 మంది, సి కేవలం త్రిమూర్తులు మాత్రమే, డి 33 కోట్ల మంది. ఆప్షన్స్ మరొకసారి ఏ 33,000 మంది, బి 100 మంది, సి కేవలం త్రిమూర్తులు మాత్రమే, డి 33 కోట్ల మంది. సరైన సమాధానం డి 33 కోట్ల మంది. సమాధానం మరొకసారి డి 33 కోట్ల మంది. 11వ ప్రశ్న వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూల శక్తి పెరగడానికి గోమాత ఫోటోను ఏ దిక్కున ఉంచడం శుభప్రదంగా భావిస్తారు? ఏ ఈశాన్యం లేదా తూర్పు, బి దక్షిణం, సి నైరుతి, డి పడమర. ఆప్షన్స్ మరొకసారి ఏ ఈశాన్యం లేదా తూర్పు, బి దక్షిణం, సి నైరుతి, డి పడమర. సరైన సమాధానం ఏ ఈశాన్యం లేదా తూర్పు. సమాధానం మరొకసారి ఏ ఈశాన్యం లేదా తూర్పు. 12వ ప్రశ్న వాస్తు దోషాల నివారణకు, ఐశ్వర్య సిద్ధికి ఇంట్లో ఎలాంటి గోమాత ఫోటోను ఉంచడం మంచిదిగా భావిస్తారు? ఏ ఒంటరిగా ఉన్న ఆవు ఫోటో, బి కోపంగా ఉన్న ఆవు ఫోటో, సి అడవిలో పరిగెడుతున్న ఆవు ఫోటో, డి దూడకు పాలిస్తున్న గోమాత ఫోటో. ఆప్షన్స్ మరొకసారి ఏ ఒంటరిగా ఉన్న ఆవు ఫోటో, బి కోపంగా ఉన్న ఆవు ఫోటో, సి అడవిలో పరిగెడుతున్న ఆవు ఫోటో, డి దూడకు పాలిస్తున్న గోమాత ఫోటో. సరైన సమాధానం డి దూడకు పాలిస్తున్న గోమాత ఫోటో. సమాధానం మరొకసారి డి దూడకు పాలిస్తున్న గోమాత ఫోటో. 13వ ప్రశ్న పురాణాల ప్రకారం గోమాత వెనుక భాగంలో ఏ దేవి నివసిస్తుందని నమ్ముతారు? ఏ లక్ష్మీదేవి, బి సరస్వతీదేవి, సి పార్వతీదేవి, డి భూదేవి. ఆప్షన్స్ మరొకసారి ఏ లక్ష్మీదేవి, బి సరస్వతీదేవి, సి పార్వతీదేవి, డి భూదేవి. సరైన సమాధానం ఏ లక్ష్మీదేవి. సమాధానం మరొకసారి ఏ లక్ష్మీదేవి. 14వ ప్రశ్న ప్రతిరోజూ ఉదయం గోమాతను లేదా గోమాత చిత్రాన్ని దర్శించడం దేనికి సంకేతంగా భావిస్తారు? ఏ నరదృష్టి తొలగడం, బి రోజంతా శుభం కలగడం మరియు పుణ్యప్రాప్తి, సి శత్రునాశనం, డి సమయం ఆదా కావడం. ఆప్షన్స్ మరొకసారి ఏ నరదృష్టి తొలగడం, బి రోజంతా శుభం కలగడం మరియు పుణ్యప్రాప్తి, సి శత్రునాశనం, డి సమయం ఆదా కావడం. సరైన సమాధానం బి రోజంతా శుభం కలగడం మరియు పుణ్యప్రాప్తి. సమాధానం మరొకసారి బి రోజంతా శుభం కలగడం మరియు పుణ్యప్రాప్తి. 15వ ప్రశ్న జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోవుకు గ్రాసం వేయడం వల్ల ఏ దోషాల నివారణ కలుగుతుందని విశ్వసిస్తారు? ఏ శని దోషం మాత్రమే, బి మంగళ దోషం మాత్రమే, సి పితృదోషం మరియు నవగ్రహ దోషాలు, డి కాలసర్ప దోషం మాత్రమే. ఆప్షన్స్ మరొకసారి ఏ శని దోషం మాత్రమే, బి మంగళ దోషం మాత్రమే, సి పితృదోషం మరియు నవగ్రహ దోషాలు, డి కాలసర్ప దోషం మాత్రమే. సరైన సమాధానం సి పితృదోషం మరియు నవగ్రహ దోషాలు. సమాధానం మరొకసారి సి పితృదోషం మరియు నవగ్రహ దోషాలు. 16వ ప్రశ్న ఆవు నెయ్యితో పూజా గదిలో దీపం వెలిగించడం వల్ల ఏమి తొలగిపోతుందని నమ్ముతారు? ఏ సంపద, బి శాంతి, సి ఆక్సిజన్, డి ప్రతికూల శక్తులు. ఆప్షన్స్ మరొకసారి
ఏ సంపద, బి శాంతి, సి ఆక్సిజన్, డి ప్రతికూల శక్తులు. సరైన సమాధానం డి ప్రతికూల శక్తులు. సమాధానం మరొకసారి డి ప్రతికూల శక్తులు. మన సంస్కృతి, మన విలువలు. మీరు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీకు ఈ క్విజ్ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన భక్తి, ఆధ్యాత్మిక క్విజ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన క్విజ్తో కలుద్దాం. నమస్కారం.